అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. పెట్టుకున్న పిఎఫ్ లోన్కి కారణం సరైనది కాదు అంటూ గ్రాంట్ చేయకుండా పై ఆఫీస్ వాళ్ళు తిప్పికొట్టేసరికి రామచంద్రం ముఖం పాలిపోయింది. కొంతసేపు తర్వాత పూర్తిగా నల్లబడిపోయింది. వేసవి సెలవులకి అలా తిరిగి రావాలి అనుకున్న తన పథకం జావకారిపోయింది. బండెడు సంతోషంతో జనవరి నుంచి మే నెల కోసం ఎదురు చూస్తున్న జానకికి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది. పరుగెడుతున్న గుర్రానికి కాళ్ళు తెగ్గోసినట్లవుతుంది. పై ఆఫీస్ వాళ్ల మీద రామచంద్రానికి పీకల దాకా కోపం వచ్చింది. వెధవలు, మా డబ్బు మాకు అప్పు ఇవ్వటానికి ఇంత పొగరా? వీళ్ల బావగారి సొమ్ములాగా ఎంత తిప్పుతారు? కుక్కని తిప్పినట్లు. లోపల అనుకోబోయి పైకే అన్నాడు గట్టిగా. స్టాఫ్ రూంలో ఏవో పేపర్లు దిద్దుకుంటున్న శర్మ. ఏమిటోయ్, ఏమైంది అన్నాడు. విషయం వివరించాడు రామచంద్రం. నేను చెప్పలా, వాళ్లకో పదో పరకో పడేందే పని కాదని కళ్ళజోడు తీసి పొడుం గట్టిగా పీల్చి అన్నాడు శర్మ. ఆ మాటకి శర్మ మీద విరుచుకుపడబోయిన రామచంద్రం విరుచుకుపడలేదు. శర్మకి పై ఆఫీస్ వాళ్లతో బాగా పరిచయం ఉంది. అందునుంచి తద్వారా కాకుండా ఏ పని జరగనివ్వడు అని స్టాఫ్లో అందరూ అంటారు. వస్తున్న కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకుని, మరైతే ఇప్పుడవుతుందా? ఆ పదో పరకో వాడి ముఖాన కొడితే ఆశతో అన్నాడు. ప్రయత్నించాలి. మళ్ళీ తన పనిలో మునిగిపోతూ అన్నాడు శర్మ. శర్మతో తనకు 7 ఏళ్ల పరిచయం. శర్మని టీచర్ పోస్ట్లో ఉంచారు కానీ నిజానికి అతను క్లర్క్ పోస్ట్లో ఉండాల్సిన వాడు. ఇంకా చెప్పాలంటే ఏ తాలూకు ఆఫీస్లోనూ ఉండాల్సిన వాడు. అందుకని ఆఫీస్ విషయాలన్నీ తనే స్వయంగా చూస్తూ ఉంటాడు. కానీ ఏ పని పేచీ లేకుండా చేయటం అతనికి అలవాటు లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి. తక్కిన కొంతమందిలా కాకుండా డబ్బు తిన్నా పని చేయిస్తాడు. అందుకే శర్మని పరోక్షంలో తిట్టినా ప్రత్యక్షంగా ఏమీ అనలేరు, ప్రాధేయపడతారు. అలా ప్రాధేయపడే ముందు మాత్రం శర్మ ఇలానే బిగుస్తాడు, మరో కొంత ఎక్కువ లాగటానికి. మళ్ళీ అంటే వీల్లేదు, మీరెళ్ళి పని జరిగేటట్టు చూడాలి. డబ్బు చాలా అవసరం. మొహమాటం లేకుండా ఎంతో చెప్పండి, ఇప్పుడే ఇచ్చేస్తా, హిందీ మాస్టర్ దగ్గర తీసుకుని అని రామచంద్రం అనగానే శర్మ దిద్దుతున్న పేపర్లు దిద్దటం మానేసి కట్టేసి కొంతసేపు నానుస్తూ, మొదటే మీరు ఆ పని చేస్తే బాగుండేది. వాళ్ళని ఒప్పించటం కష్టం, అయినా ప్రయత్నిస్తా. ఓ 200 ఇవ్వండి. రామ్మూర్తి బిఈడి అప్గ్రేడ్ విషయం కూడా కనుక్కోమని బ్రతిమాలుతున్నాడు. పనిలో పని, రేపు శనివారం వెళ్ళి చేయించుకొచ్చేస్తా అన్నాడు. రామచంద్రానికి 4000 పిఎఫ్ లోన్కి 200 కట్నం ఇచ్చుకోవటం కష్టమే అనిపించిన ఆ పరిస్థితుల్లో ఇష్టంగానే భావించాడు. మారు మాట్లాడకుండా హిందీ మాస్టర్ని అడిగి 200 శర్మ చేతిలో ఉంచాడు. రామచంద్రానికి ఇలాంటి విషయాలు బొత్తిగా నచ్చవు. అయినా ఇది తప్పనిసరి పరిస్థితి. మెరిసే జానకి కళ్ళు నిరాశతో వాలిపోరాదు. 8 ఏళ్ల తన సహచర్యంలో ఆలోచించి చూస్తే తన వల్ల జానకి ఏమీ సుఖపడలేదనే చెప్పాలి. లేచిన దగ్గర నుంచి తనకి, పిల్లలకి, అత్తామామలకి ఓడికం చేసేసరికే జానకి సరిపోతుంది. మరో సుఖం లేదు, మరో ఆనందం లేదు, వినోదం లేదు. అప్పుడు ఏదో చిరాకుతో తాను చర్రుమంటాడు. ఏదో మిషతో అమ్మ సాధిస్తూ ఉంటుంది. పిల్లలు అది కావాలి ఇది కావాలి అని గోల చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ పాపం జానకే భరించాలి. అయినా వీలైనంత వరకు ముఖంలో విసుగుదలని కనిపించనివ్వదు. అలాంటి జానకి సంవత్సరం క్రితం ఓ రాత్రి తనతో అంది, బొత్తిగా బోరుగా ఉంది, ఈసారి వేసవికి ఎక్కడికైనా తిరిగొద్దామండి అని అన్నప్పుడు కళ్లల్లో కనిపించని భయం కనిపించింది. కానీ గత సంవత్సరం చెల్లెలి పెళ్లి, ఎక్కడికి వెళ్లటానికి వీల్లేకపోయింది. ఈ వేసవికైనా జానకి కాస్త రిలీఫ్ కలిగించకపోతే లాభం లేదు. కన్నవారి వల్ల, కట్టుకున్న వారి వల్ల కూడా జానకి సుఖానికి నోచుకోలేకపోయింది. కట్నం విషయంలో పేచీ వచ్చి మామగారికి తన తండ్రికి పెద్ద జగడమే జరిగింది. తర్వాత నెల రోజుల్లో వాళ్ళిస్తామన్న డబ్బు నాన్న ముఖాన కొట్టినట్టే కొట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తనని కాకపోయినా జరిగిన వాళ్ళో పండక్కి పిలవలేదు. తొలి కాన్పుకి తీసుకెళ్లటానికి వాళ్ళొచ్చినా జానకి పౌరుషంతో వెళ్లటానికి అంగీకరించలేదు. తండ్రికి డబ్బు మిగిల్చేందుకే నంగనాచి ఇన్ని వేషాలేస్తోంది అని తన తల్లి తండ్రి సూటిపోటి మాటలన్నారు. వాటన్నింటినీ ఓర్మితో దిగమింగుకొని రగులుతున్న మంటల్ని గుండెల్లోనే చల్లార్చుకుని
ఆ రాత్రి తన అక్కున చేరి వెక్కి వెక్కి ఏడ్చేసింది జానకి. ఆ విషయం తలుచుకుంటే ఇప్పటికీ రామచంద్రానికి గుండె తరుక్కుపోతుంది. వెనకటికో వెర్రిబాగులాడు దరిద్రాన్ని భరించలేక అప్పు కోసం ఓ ధనవంతుని దగ్గరికి వెళ్ళట. ఆ ధనిక మహారాజు అతన్ని జోక్ చేశాడట. సముద్రంలో రత్నాలు ముత్యాలు ఉంటాయి, పోయి తెచ్చుకో, అమ్ముకో అని అనటమే తడవుగా మరో ఆలోచన లేకుండా సముద్రానికి పరుగెత్తాడట. పెద్ద కెరటం వస్తే కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాడు. అతడి ఉద్దేశం ఏమంటే సముద్రంలో రత్నాలు ముత్యాలు కుప్పలుగా ఉంటాయని, వాటిని తెచ్చుకొని పెద్ద వ్యాపారం చేసి గొప్ప ధనికుడైపోవాలని. తీరా కెరటం లోపలికి ఈడ్చేస్తూ ఉంటే రత్నాలు ముత్యాలు ఊసే మరిచిపోయి కాళ్ళు చేతులు గిలగిలా తన్నుకుని ఒడ్డున పడేది ఎలాగా అని ఆలోచించాడట. రామచంద్రానికి కథ చాలా చిన్నతనంలోనే తాత చెప్పగా తెలుసు. ఇప్పుడు అనుకుంటాడు రామచంద్రం, ఆ వెర్రిబాగులవాడు తనలాంటి వాడేనని. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో రామచంద్రానికి జీవితం చాలా అందంగా విరిసిన హరివిల్లులా కనిపించేది. భవిష్యత్తు బంగారంలా కనిపించేది. కలలు కమ్మగా వచ్చేవి. కాని 15వ సంవత్సరంలోనే తన ఇరుకు జీవితంలో సమస్యల గోడలకి గుద్దుకుని నెత్తి బొడిపి కట్టినప్పుడు వాస్తవం గుర్తొచ్చింది. అప్పుడే డాక్టర్ కోర్స్ చదవాలన్న తన ఉబలాటాన్ని పరిస్థితులు అణిచివేసి టీచర్ ట్రైనింగ్లోకి విరిచి కట్టాయి. అప్పుడే రామచంద్రానికి తొలిసారిగా జీవితం మీద విరక్తి పుట్టింది. రాత్రిళ్ళు కొన్నాళ్లు నిద్రపోయే ముందు ఎవ్వరికీ తెలియకుండా చాలాసేపు ఏడ్చేవాడు. అప్పుడే ఓ రాత్రి తనని గుర్తించిన మిత్రుడు తనని చాలాసేపు ఓదార్చి వేదాంతిలాగా మధ్యతరగతి బ్రతుకుల్లో వాస్తవాలని బోధించాడు. అక్కడితో మనసు కుదుటపరుచుకున్నాడు. మనసులో కోరిక బలవంతంగా నరికేసుకున్నాడు. అప్పుడే రామచంద్రం తొలిసారిగా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి రామచంద్రం నెత్తిన బోలెడు బరువు పడింది. తన సర్వీస్లో ఒక కూతురికి మాత్రమే పెళ్లి చేయగలిగిన తండ్రి 2 కూతుళ్లు పెళ్లికి ఎదిగి కూర్చునేసరికి తను రిటైర్ అయి కూర్చున్నాడు. అయిన వాళ్ళెవ్వరూ ఆ పరిస్థితుల్లో ఈ కుటుంబాన్నంతా ఎలా సాక్కొస్తావు అని సానుభూతికైనా అనలేదు. అప్పటికే రామచంద్రానికి పెళ్లి వయసు దాటిపోయే టైం వచ్చేసింది. అయినా రామచంద్రం డిగ్రీలు చదువుతున్న తమ్ముళ్ళిద్దరి చదువు పూర్తయితే కాని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. తర్వాత ఒక తమ్ముడు తనలాగే టీచర్ అయినా మరో తమ్ముడు అత్తవారు కాస్త గట్టివారవ్వటం వల్ల మంచి ఉద్యోగమే సంపాదించాడు. ఎటొచ్చి రామచంద్రానికి అనుకున్నదేది అనుకున్నట్లు జరగలేదు. తన మెడిసిన్ చదవాలన్న కోరికని వివరించి మేనమామ సహాయాన్ని అర్థిస్తే తన దగ్గర బాగా డబ్బుండే పైసా లేదన్నాడు. అప్పుడే మేనమామ కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు. కాని తన మీద మనసు పడిన మేనమామ కూతురు జానకిని కన్నీటితో చూడలేకపోయాడు. కరిగిపోయాడు. నిర్ణయం మార్చేసుకున్నాడు. పంతాలతో ఆడపిల్ల జీవితాన్ని నరకం చెయ్యకూడదు అనుకున్నాడు. మేనమామ తన కూతుర్ని చేసుకోమని అడగటానికి వచ్చినప్పుడు రామచంద్రానికి తండ్రికి చాలాసేపు ఘర్షణ జరిగింది. 6,000కి పైసా కట్నం తక్కువ చేస్తే తను ఈ పెళ్లి జరగనివ్వను అన్నాడు తండ్రి. పైసా కట్నమే వద్దని రామచంద్రం. చివరిగా తండ్రి తన మెడలో మెత్తని ఉరి బిగించి సాధించాడు. సరే, నీ ఇష్టమే కాని పైసా కట్నం నాకు అవసరం లేదు. సుఖపడాల్సింది అనుభవించాల్సింది నువ్వు, నేను కాదన్ను. పెళ్లి సాంప్రదాయంగా జరగాలి. పెళ్లి ఖర్చులకైనా కనీసం 2,000 కావాలి. పెళ్లిళ్లకి 2 చెల్లెళ్ళు ఎదిగున్నారు. ఒక్కరిటి పెళ్లికైనా నీ కట్నం కావాలి. కాని నువ్వు కట్నం పుచ్చుకోవు. అందుకని దాని పెళ్లి ఆగకూడదు. దానికి పెళ్లి జరగాలి. జరగాలంటే 4,000 కావాలి. నా దగ్గర లేదు. అందుకే అబ్బి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ పెళ్లి ఖర్చులకి దాని కట్నానికి 6,000 కావాలి. ఎక్కడ తెస్తావో మరి. నెల రోజుల్లో నా చేతిలో పెట్టాలి. అంతవరకు నీ పెళ్లి జరగదు. నువ్వేదైనా తొందరపడితే నా శవం చూస్తావు అని చర్రున లేచిపోయాడు. రామచంద్రానికి బుర్ర తిరిగిపోయింది. గొంతులో వెలకాయ పడింది. నాలుక తడారిపోయింది. అప్పుడే అతని ఆదర్శం హరించుకుని పోయింది. 6,000 కట్నానికి మేనమామకి అమ్ముడు పోవటానికి గంగిగోల తండ్రి ముందు తల ఊపాడు. మనసులో కుమిలిపోయాడు. రహస్యంగా బావురుమన్నాడు. పెళ్లిలో 3,000 ఇచ్చి 3,000 అరువు పెట్టాడు మేనమామ. తండ్రి తనని పీటల మీద నుంచి లేచిపోమ్మన్నాడు. కేకలేశాడు. అప్పుడు జానకి కళ్ళల్లోకి చూశాడు. అక్కడ కన్నీటి కొలకులు కనిపించాయి. వాటిలో తన రూపం కనిపించింది. తనకి మనసు ముద్దైపోయింది. కన్నీరు సొళ్ళు తిరిగింది. కన్నీరు చెక్కిళ్ల మీదకి జారుతూ ఉంటే అభ్యర్థనగా చూసి
జానకి తలదించుకుంది. తండ్రి మళ్లీ కేకలేశాడు. రామచంద్రం లేవలేదు. అలా జరగటానికి వీల్లేదు అన్నాడు. జానకి మెళ్ళో 3 ముళ్ళు వేసేశాడు. అయినా తండ్రికి మేనమామకి కొట్టుకున్నంత తగాదా అయింది. నెల రోజుల తరువాత మిగిలిన 3,000 ఇవ్వటానికి మేనమామ ఒప్పుకున్నాడు పెద్దల ముందు. ఇన్ని కష్టాల్లో రామచంద్రం భార్యను ఎలా సుఖపెట్టగలను అని మొదట భయపడ్డాడు. కాని జానకి కాపురానికొచ్చిన నెల రోజుల్లో ఆ భయం పూర్తిగా పోయింది. 2 తమ్ముళ్ళు ఫీజులు కట్టాలని ఒకేసారి వచ్చారు. రామచంద్రానికి నెత్తిమీద తాటిపండు పడినట్లయింది. తన కట్నం డబ్బులు తండ్రి దగ్గరున్నాయి. ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని 300 అడిగాడు. తండ్రి నుంచి వచ్చిన జవాబు రామచంద్రాన్ని చాలా గాయపరిచింది. అవి చెల్లెలి పెళ్లి కోసం దాచాను. వాటిని తీయను. ఎక్కడో అప్పు చేయి, తర్వాత తీర్చుకోవచ్చు. ఒక్కొక్క మాట అని నిన్ను ప్రస్తుతానికి బాధ పెట్టే విధంగా నా మాట కనిపించొచ్చు. కాని నిన్నింకా బాధించకూడదు అని ఆ డబ్బు తీయదలుచుకోలేదు. ఇప్పుడు ఆ డబ్బు తీస్తే మళ్ళీ వెయ్యలం అని వెళ్ళిపోయాడు తండ్రి. తండ్రి మాటలు చాలాసేపు మననం చేసుకున్న రామచంద్రానికి దానిలో ఏదో కొంత నిజం లేకపోలేదు అనిపించింది. ఎక్కడైనా అప్పు తేవాలి అన్నా కష్టమే. అప్పటికే చేసిన అప్పులకి వడ్డీలు కట్టేసరికి సరిపోతుంది. ఆలోచిస్తూ ఉంటే జానకి వచ్చింది. ఏమిటలా ఉన్నారు అని ప్రశ్నించింది. చెప్పదలుచుకోలేదు రామచంద్రం. ఊరుకోదలుచుకోలేదు జానకి. చెప్పక తప్పలేదు రామచంద్రానికి. విన్నాక కొంతసేపు తలదించుకుంది జానకి. తర్వాత అంది, ఏం చేయదలుచుకున్నారు అని. అప్పు నిర్లిప్తంగా అన్నాడు రామచంద్రం. వద్దు జానకి అంది. మరి? జానకి నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనని ఎదురు చూస్తూ ఉండగా నేనిస్తాను అంది. నీకెక్కడిది? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేస్తూ అన్నాడు. లేచి వెళ్లి సూట్ కేసు తెరిచి, ఇదిగో ఇదెక్కడో ఉంచి డబ్బు తెచ్చి ఫీజు కట్టండి అని గొలుసు అందించింది. రామచంద్రానికి మనసు నీరయ్యే కళ్లల్లో నుంచి ప్రవహించింది. జానీ, వద్దు వద్దు, నేనెక్కడో అప్పు చేస్తాను. ఇది మీ వాళ్ళిచ్చింది. నేనెలాగూ చేయించలేను. దాన్ని పాడు చేసుకోకు. ఈ ఇంట్లో నువ్వు ఇలానే ఉంటే బ్రతకలేవు. ఏమంటున్నాడో తెలియకపోయినా రామచంద్రం నోటి నుండి ఆ మాటలొచ్చాయి. తప్పు, అలా అనకండి. నేను చెప్పినట్టు చెయ్యండి అని గొలుసు మళ్లీ చేతిలో పెట్టేసింది. రామచంద్రం గొలుసునందుకుని జేబులో ఉంచుకున్నాడు. చాలు, నాకీ జీవితానికి ఇంకేం అక్కర్లేదు. నన్ను అర్థం చేసుకునే భార్య నాకుంది. చాలు, ఉన్మాదిలాగా అంటూ జానకిని గట్టిగా కౌగిట్లో బంధించేశాడు. కన్నీటితో జానకిని తడిపేశాడు. ఏంటిది, మరీ ఇంత బేలగా అయిపోతారే? చిన్నపిల్లాన్ని ఊరాడించినట్లు జానకి రామచంద్రానికి కళ్ళు తుడిచింది. ఆ తర్వాత రామచంద్రం పెద్ద తమ్ముడు బిఈడి అయి ఉద్యోగంలో చేరాడు. చిన్నవాడు ఒడిశా స్టీల్ ప్లాంట్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. అత్తగారి చలవతో వాళ్లకి పెళ్లిళ్లు చేసే ముందు తండ్రి 3 కొడుకుల్ని సమావేశపరిచాడు. చూడండబ్బాయిలు, నేను గొప్పగా చెప్పకూడదు గాని పెద్దవాడికి నా వల్ల మీ వల్ల కూడా నేనే చాలా ఇబ్బందులు పెట్టేశాను. నాకు తెలిసి కొంత, తెలియక కొంత, నా వల్ల వాడికి అపకారం కాకపోయినా కష్టం మాత్రం కలిగించాను. మీరు ఇంత వాళ్ళయ్యారంటే దానికి వాడి మంచితనమే కారణం. అందుకని మీకెలాగో కట్నం వస్తుంది కాబట్టి అందులో నుంచి కొంత వాడికివ్వండి. అది న్యాయం. వాడు ఇప్పుడైనా కాస్త హాయిగా ఉంటాడు. వాడు పిల్లల గలవాడు అన్నాడు. రామచంద్రానికి ఆశ్చర్యం వేసింది. 2 తమ్ముళ్ళు కొంతసేపు మౌనం వహించారు. చిన్నవాడు తల ఊపాడు. పెద్దవాడు, నా కట్నంతో స్కూటర్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. అన్నయ్య బాకీని తర్వాత తీరుస్తాను అన్నాడు. రామచంద్రం మనసు చివుక్కుమంది. నేను ఇంతవరకు వీళ్ల నుంచి ఏ ఫలాపేక్ష చెయ్యలేదే. నేను అప్పుగా పెట్టాను అనుకుంటున్నాడా? చిచ్చి, తమ్ముడు ఎంత హీనంగా ఆలోచిస్తున్నాడు అనుకుంటూ ఉండగా జానకి పిలిచింది. చూడండి, మీ నాన్నగారి నిర్ణయం ఏమీ బాగోలేదు. వాళ్ల కట్నాల డబ్బు మనకెందుకు? మనకుంటే తింటాం, లేకపోతే లేదు. మీరా డబ్బు పుచ్చుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. చివరి మాటలు అంటున్నప్పుడు జానకి గొంతులో అంతకు ముందులేని కఠినత్వం కనిపించింది. తనకంటే చాలా విషయాల్లో జానకి బాగా ఆలోచించగలదు అని రామచంద్రానికి నమ్మకం. అందుకని జానకి చెప్పిన మాటలే తండ్రితో అన్నాడు. ఆ చెప్పినప్పుడు తనలో నిరాశను వాళ్లకు కనిపించనివ్వలేదు. నాన్న, నేను వాళ్లకి చేసింది ఏమీ లేదు. మీరు వాళ్ల కట్నం డబ్బుని నాకిమ్మని చెప్పటం నాకు జానకి కూడా నచ్చలేదు. వాళ్ళు హాయిగా సుఖంగా ఉండాలి. అదే నాకు కావాలి. మీకు కూడా ఇదే చెప్తున్నాను. వాళ్ళు చదువుకుంటున్న రోజుల్లో వాళ్లకి మంచి బట్టలైనా కుట్టించలేకపోయాను. నా పరిస్థితి ఇలా తగలేర్చింది.
నా వల్ల మీకేదైనా కష్టం కలిగితే అన్యథా భావించకండి అన్నాడు. రామచంద్రం మాటలకి తమ్ముళ్ళిద్దరూ పర్వాలేదన్నయ్యా అన్నారు. తండ్రి చర్రున లేచి వెళ్ళిపోయాడు. అతనిదో వింత ప్రవృత్తి మనసులో అనుకున్నాడు రామచంద్రం. తమ్ముళ్ళిద్దరూ ఉద్యోగంలో చేరి చాలా కాలమైనా రామచంద్రానికి గాని జానకికి గాని పిల్లలకు గాని ఓ గుడ్డ ముక్కైనా తీయలేదు. వాళ్ళు తీయలేదని జానకి గాని రామచంద్రం గాని ఎప్పుడూ అనుకోలేదు కూడా. పెద్దవాడు ఉత్తరం కూడా రాయడు. చిన్నవాడు మాత్రం అప్పుడప్పుడు సెలవులకోసారి వదిన్ని పిల్లల్ని తీసుకుని రమ్మని రాస్తూ ఉంటాడు. అందుకే జానకి సంవత్సరం నుంచి ఒడిశాలో ఓ వేసవి గడుపుదామని ఉబలాట పడుతూ ఉంటే కాదనలేకపోయాడు రామచంద్రం. శర్మ వల్ల లోన్ గ్రాంట్ అయ్యి 4,000 అందుకుని వేసవి సెలవులు ఇవ్వగానే ఒడిశా బయలుదేరారు రామచంద్రం భార్య పిల్లలు. తమ్ముడు మరొకరు కలిసి కారు కొనుక్కున్నారు. కానీ స్టేషన్కి కారు తీసుకుని రాలేదు. అందుకు మాత్రం కొంచెం బాధపడ్డాడు. తమ్ముడు ఇంటి నిండా అందమైన సోఫాలు, గోడ్రేజ్ బీరువాలు, ఫర్నిచరు బోలెడుంది. జానకి తనతో చెప్పకపోయినా వాటి మీద జానకి పడిన మోజుని ఆమె కళ్ళు చెప్పాయి రామచంద్రానికి. కాని దాన్ని గుర్తించినట్లే ఊరుకున్నాడు. తన పరిస్థితి అలాంటిది. 3 రోజులు దాటిన దగ్గర నుంచి మరదలు తన పిల్లల్ని ఎప్పుడో ఒకప్పుడు కసురుకోవటమో ఏబ్రాసి వెధవులు అని అనటమో జానకి గుర్తించింది. సహించలేకపోయింది. తనే ముందుగా జాగ్రత్త పడింది. అక్కడి నుంచి పిల్లలు సోఫాలు బీరువాలు ముట్టుకోకుండా ఒకసారి ఆఫీస్ నుండి వస్తూనే తమ్ముడు మరదల్ని గాబరా చేస్తూ, ఈరోజు హమ్ కిసీసే కమ్ నహి, ఆఖరి రోజు, అర్జెంటుగా బయలుదేరు అన్నాడు. ఇంకా వంట కాలేదండి రాగాలు తీసింది భార్యామణి. వదినా ప్లీజ్, ఈ పూటకి వండేయరు. మీ వంట తిని చాలా రోజులైంది. ఇదిగో మా వదిన గారు ఎంత బాగా వండుతారో తెలుసా? నీ వంట తినలేకపోతున్నాం గాని ఆ రోజుల్లో నేను కమ్మగా తినేవాణ్ణి హాయిగా. మరి ఆ రోజులు రావు అని అన్నాడు. పోనీలెమ్మా, నువ్వెళ్ళు, నేనొండుతాలే అని జానకి అనగానే తుర్రున పారిపోయిందామె. క్షణంలో తయారయ్యింది. ఇద్దరు కారులో పిక్చర్కి వెళ్ళిపోయారు. జానకి వంట చేస్తోంది. పాలు కుర్చీలో చారబడి జానకినే చూస్తున్న రామచంద్రం మనసు చెప్పరాని వేదనను అనుభవించింది. తమ్ముడు ఎంత తెలివైనవాడు. ఇంటికొచ్చిన వదిన్ని సినిమాకైనా బయలుదేరమనలేదు. కనీసం పిల్లల్ని కూడా. వాడు భార్య వంటని జానకికి ఇంత గమ్మత్తుగా అప్పజెప్పేశారు. నిజం, వీళ్ళంతా తెలివైన వాళ్లే. తను జానకే తెలివి తక్కువ వాళ్ళు అని అనుకుని మెల్లగా లేచొచ్చి, జానీ, నీది నాది ఒకటే జాతకం జానీ. మనం ఎక్కడికెళ్ళినా మనం కష్టపడాల్సిందే తప్ప మనల్ని సుఖపెట్టేవాళ్లే లేరు. చూశావా? తమ్ముడు ఎంత గమ్మత్తుగా వంట నీకు అప్పచెప్పేశాడో అన్నాడు రామచంద్రం. మిమ్మల్ని రమ్మంటాడు అనుకున్నాను. అంతకన్నా మరేం అనలేదు జానకి. ఆ మర్నాడు పర్మిషన్ తీసుకోమని ఒడిశా స్టీల్ ప్లాంట్ పూర్తిగా భార్యా పిల్లలతో చూశాడు రామచంద్రం. మరో రోజుండి బయలుదేరిపోయారు. వెళ్ళిపోతామని చెప్పినప్పుడు సెలవులు అయిపోయాయా అన్నాడు తమ్ముడు. లేదు బాబు, ఇంకా మా చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఇంటికి పోవాలి, ఆవకాయ పెట్టుకోవాలి జానకి తెలివిగా చెప్పింది. వచ్చేస్తున్నప్పుడు జానకి మరిది కొడుకు చేతిలో ఓ 100 రూపాయలు పెట్టింది. వాళ్లకే సిగ్గొచ్చినట్టు. ట్రైన్ టికెట్ తీసే ముందు, అన్నయ్య డబ్బేమన్నా కావాలా అన్నాడు రామచంద్రంతో అతని తమ్ముడు. అబ్బే వద్దురా అన్నాడు రామచంద్రం. అంతే, ఆఫీస్కు టైం అయింది అంటూ వెళ్ళిపోయాడు. ట్రైన్లో ఏదో ఆలోచిస్తోంది జానకి. జానకిని చూస్తున్నాడు రామచంద్రం. ఎప్పటికీ ఏమీ మాట్లాడలేదు. రామచంద్రమే అన్నాడు, జానకి, రవణగాడి గురించి నువ్వేమనుకున్నావు అని. రెక్కలొచ్చిన పక్షి అన్న జానకిలో గంభీరతకి నోట మాట రామచంద్రానికి. కొంతసేపు మాట్లాడలేకపోయాడు. నాకు తగిన భార్యవు జానకి నువ్వు అన్నాడు. సరళ దగ్గరికి వెళ్దామంటావా అన్నాడు మళ్ళీ. ఓసారి వెళ్ళొచ్చేద్దాం, చాలా రోజులుగా రమ్మని గోల చేస్తోంది అంది జానకి. నీ ఇష్టం అన్నాడు. తర్వాత పార్వతీపురంలో దిగేసరికి 12 గంటలయ్యింది. బస్టాండ్కి వచ్చి వీరఘట్టంకెళ్లే బస్సులు ఏమన్నా ఉంటాయా అని పోగట్టా చేస్తే ప్రతి అరగంటకి ఉందన్నారు. పిల్లలు ఆకలేస్తోందని గోల చేసేస్తున్నారు. జానకిని భోజనం చేయమంటే ఆకలి లేదు అంది. రామచంద్రానికి పెద్దగా ఆకలియలేదు. దగ్గరే ఉన్న హోటల్లో పిల్లలకి భోజనాలు చేయించి వచ్చేసరికి వీరఘట్టం వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. ఆదరాబాదరా సామాన్లు సర్దుకుని బస్సెక్కారు. బస్సు వీరఘట్టం చేరుకునేసరికి 2:30 దాటిపోయింది. ఎండ మండిపోతోంది. పిల్లలు దాహం దాహం అంటూ గోల చేసేస్తున్నారు.
బస్సు దిగి ఇంటికెళ్లేసరికి సరళ ఒక్కసారిగా చిన్నపిల్లలా వచ్చి అక్కొచ్చింది అక్కొచ్చింది అంటూ జానకిని 2 చేతులతో చుట్టేసి బావా ఇన్నాళ్లక దయ కలిగింది అంది. రామచంద్రానికి మనసు నిండా ఆనందం ఆవరించేసింది. ఏం చేయనమ్మా, ఎప్పుడూ ఏదో చికాకులొస్తూనే ఉన్నాయి అన్నాడు. ఆ సాయంకాలం సరళ మొగుడొచ్చాడు. పెద్దగా పలకరించలేదు. సరళ వాళ్ళాయన లేనప్పుడు మెల్లగా ఏవీ అనుకోకు బావా, ఆయన తత్వమే అంత అంటే సరేనని సరిపుచ్చుకున్న మనసులో మారుమూల అసంతృప్తి కదలక మానలేదు. 3 రోజుల తర్వాత ఓ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సరళ అత్తగారు సరళతో అంటోంది. సరళ, మీ అక్క వాళ్ళు ఎన్నాళ్ళుంటారు? ఇలా దండులాగా వచ్చేస్తే ఎలాగవుతుంది? వాళ్లకు ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లా? మరో 2 రోజులు చూడు, చూసి చెప్పేయ్ మనకే పరిస్థితి బాగోలేదని అన్న మాటలు జానకి రామచంద్రం కూడా విన్నారు. విని చలనం లేని మనుషుల్లా ఉండిపోయారు. కొంతసేపైనాక జానకి అంది, ఏమండి, రేపు పొద్దున్నే బయలుదేరిపోదామండి. మనకిళ్ళు వాకిళ్ళు లేవనో తిండి లేకనో వచ్చామనుకుంటున్నారేమో వీళ్ళంతా. చిచ్చి, సభ్యత లేని మనుషులు. ఈసారి చచ్చినా ఇంట్లో నుంచి కదలను. నా నుంచి మిమ్మల్ని కష్టపెట్టేశాను అనవసరంగా. ఎలానూ వచ్చేశాం కాబట్టి రేపోసారి తోటపల్లి దేవుణ్ణి దర్శించుకుని పోదాం. మీకు నమ్మకాని నా కోసం రండి, వెళదాం కోవెలకి అంది జానకి. జానకి మనసు ఎంత కష్టపడిందో ఆ మాటల వల్ల ఊహించుకోగలిగాడు రామచంద్రం. అలాగే అన్నాడు. మర్నాడు 4 గంటలకే జానకి రామచంద్రాన్ని లేపేసి పిల్లలకి స్నానాలు చేయించేసి ప్రయాణానికి సిద్ధమైపోయింది. సరళ ఒక్క పూట ఉండమని కన్నీరు దించుకున్నా జానకి ఉండకపోవటం రామచంద్రానికి ఆశ్చర్యం వేసింది. అయినా ఏమీ మాట్లాడలేదు. తోటపల్లిలో దిగి శ్రీనివాసుణ్ణి దర్శించి సత్యం మెట్ల మీద కూర్చుని కొబ్బరికాయ కొడుతూ ఉంటే జానకి అంది, ఏమండి, ఈ 4,000 ఉంటే హాయిగా మరో ఖర్చు గట్టెక్కును. మరెప్పుడు అయిన వాళ్ల దగ్గరికి అంటూ వెళ్ళరాదు సుమండి అంటూ ఉంటే అలాగే అంటూ కొబ్బరికాయ ముక్కని ఒలుస్తున్నాడు. ఇంతలో ఓహో చంద్రవన్నయ్య అంటూ తమ దగ్గరికి ఎవరో దంపతులు రావడంతో కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది జానకి. హలో సీత, ఎక్కడి నుంచిలా అన్నాడు కొబ్బరికాయ ముక్కని పట్టుకుని. ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న జానకిని, వదినా, నా గురించి మా చంద్రం ఎప్పుడూ చెప్పనే లేదా? అవునులే, ఎందుకు చెప్తాడు, పెద్దవాడైపోయాడుగా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వీరు మీ అన్నయ్య, పేరు మురళీకృష్ణ. ఇతని గురించే నేను చెప్తూ ఉంటాను, చంద్రవన్నయ్య అని, నా క్లోజ్ ఫ్రెండు. ఇప్పుడు ఉత్తరమైనా రాయని భాస్కరుడు అని అంతలోనే భర్త వైపు తిరిగి పరిచయం చేస్తున్న సీతని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది జానకి. అందరూ నవ్వారు సీత మాటలకి. జానకి, ఇదిగో ఈవిడే సీత. నా పెళ్లికి రాలేదులే, అందుకే నీకు తెలియదు అని ఇంకా రామచంద్రం అంటూ ఉండగానే, సాధించేశావుగా, నా పెళ్లికి రాకుండా మేము పార్వతీపురంలో ఉంటున్నామన్న విషయమే గుర్తులేదా అని సీత అన్నంత వరకు రామచంద్రానికి ఆ విషయం గుర్తు రాలేదు. సీత, నిజంగా నాకు గుర్తులేదు. ఏంటో చాలా చిరాకెత్తిపోయా. మొన్న పార్వతీపురంలో దిగాం కూడా, అపాలజీ చెప్పుకుంటున్నట్లు అన్నాడు. సర్లే, మీ అన్నయ్యని సాధించాలంటే అలా రోడ్డు మీదకి తీసుకుపోయి నిలబెట్టి సాధించుకో. నేను మా చెల్లి పోతాం, పదమ్మా అన్నాడు మురళీకృష్ణ. అబ్బా, మీ చెల్లెమ్మ కందిపోతుందనా అని, పదండి బస్సొచ్చేస్తోంది అని ఇంకోసారి వస్తామండి ప్లీజ్ పిల్లలు అని జానకి ఇంకేమో అనబోతూ ఉంటే, వీల్లేదు, ముందు పదండి భార్యాభర్తలిద్దరూ కసిరినట్టుగా అని బస్సు కోసం పరిగెత్తారు. ఇంటికెళ్ళాక సీత చేసిన ఆర్భాటం మండిపోతున్న హృదయానికి చల్లని మందులా అనిపించింది. మురళి, రామచంద్రం కబుర్లలో పడిపోయారు. సీత వాళ్ల హైస్కూల్ నాటి కబుర్లు చెప్తోంది జానకితో. అన్నీ వింటూ కళ్ళప్పగించి ఉండిపోయింది జానకి. సీత వాళ్ళు కాస్త డబ్బున్న వాళ్లకు ఉన్న అన్ని హంగులతో ఉన్నారు. కాని వాళ్లల్లో వెదికి చూసినా ఎక్కడా గర్వం కనిపించలేదు. చెప్పలేని ఆప్యాయత, అభిమానం మాత్రం కనిపిస్తోంది. ఒక్కసారి తమ వాళ్లంతా వికృత రూపాలతో కనిపించినట్లయింది. సీత ఏమిటో మాట్లాడుతోంది. సీత జానకి ఆఖరి కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తోంది. ఎప్పటినుంచో రావాలనుకుంటున్నాం, ఈయనకి సెలవు కుదరటం లేదు, దసరా సెలవులకు వస్తాంలేండి అంటోంది అని ఏదో ఆలోచిస్తున్న జానకిని చూసి, ఏమిటి అలా కూర్చుండిపోయారు, ఏంటి ఆలోచిస్తున్నారు అనటంతో సిగ్గుపడిపోయి, అబ్బే రాత్రి సరిగ్గా నిద్రలేదు, కళ్ల మీద నిద్ర ముంచుకొచ్చేస్తోంది అనగానే, సారీ, పిల్లల భోజనాలవ్వగానే మంచాలేసేస్తా, హాయిగా పడుకుందరు గాని సాయంకాలం కబుర్లు చెప్పుకుందాం
అనేసరికి జానకికి మరీ సిగ్గనిపించింది. అబ్బే పర్వాలేదండి. అదేమిటి, నేను తినిపిస్తాలేండి అంటున్నా వినిపించుకోక, పర్వాలేదు, మీ ఇంటికొస్తాంలేండి, అప్పుడు మేము దర్జాగా కూర్చుంటాం, మీరు సేవలు చేదురుగాని అని అంటున్న సీతను దగ్గరికి తీసుకోవాలి అనిపించింది జానకికి. ఆ మర్నాడు రామచంద్రం బయలుదేరిపోతూ ఉంటే మురళీకృష్ణ సీత ఒప్పుకోలేదు. 10 రోజుల వరకు మాట్లాడడానికి వీల్లేదు. ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న నాళ్లు ఉండొచ్చు, లేదా వెళ్ళొచ్చు అని కదలనివ్వలేదు. వారం రోజులు దాటాక అతి ప్రయాస మీద కాని వాళ్ళు ప్రయాణానికి ఒప్పుకోలేదు. బయలుదేరిపోయే ముందు రోజు మురళీకృష్ణ పిల్లల్ని బజారుకు తీసుకువెళ్లి వాళ్ళకి ఆట వస్తువుల్ని కొనిచ్చాడు. బయలుదేరిపోతూ ఉంటే సీత జానకి చేతుల్లో పళ్ళు, రవికల గుడ్డను ఉంచింది. రామచంద్రానికి తమ్ముళ్ళు గుర్తొచ్చారు. జానకి రామచంద్రం కళ్ళల్లోకి చూసింది. తీసుకువదినా, మా అన్నయ్య ఏమన్నా అంటే నేను బ్రతకనిస్తాననుకున్నావేంటి అంది సీత. ఇలాగే చేస్తున్నానండి. మీ చెల్లాయిని కట్టుకున్న దగ్గర నుంచి బ్రహ్మ రాక్షసి అని మురళీకృష్ణ అంటూ ఉంటే పకాలున నవ్వాడు రామచంద్రం. జానకి సీత చుట్టూ చేయి వేసి, మా ఇంటికొస్తారుగా అంది. మీలా మేము చేయలేకపోయినా అభిమానానికి లోటు చెయ్యం అనబోయే మాటలు గొంతులోనే ఉండిపోయాయి జానకికి. తప్పకుండానమ్మా అన్నాడు మురళి. రామచంద్రానికి జానకికి మనసు నిండా వెన్నెల విరిసింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.